ఎంతో రుచికరమైన బొంబాయి రవ్వ జీలకర్ర వడియాలు తయారు చేసుకునే విధానం. 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకుంటే అదే కప్పుతో 9 కప్పులు నీళ్లు తీసుకోవాలి. అప్పుడైతేనే మనకి వడియాలు చక్కగా వస్తాయి. నేను 9 కప్పులు నీళ్ళని ఒక పాత్రలో పోసుకొని స్టవ్ మీద ఉంచి వేడి చేసుకుంటున్నాను. అందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకోండి. నీళ్లు ఇలా బాగా వేడయ్యాక అందులో 1 కప్పు బొంబాయి రవ్వను వేసుకొని స్టవ్ సిమ్లో ఉంచి నెమ్మదిగా కలుపుకుంటూ 10 నుంచి 15 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా కలుపుతూనే ఉండండి, లేదంటే బొంబాయి రవ్వ గడ్డలు కట్టేస్తుంది. చూడండి, చిక్కగా అయింది కదా. మనకి వడియాలు పెట్టుకోవడానికి ఇలా ఉండాలి. ఇప్పుడు స్టవ్ ఆపేసి అందులో జీలకర్ర, చిటికెడు ఇంగు పొడి వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా జీలకర్ర వేసుకోవడం ఇష్టం లేకపోతే జీలకర్ర పొడినైనా ఉపయోగించుకోండి. ఇలాంటి ఒక పలుచని బట్ట మీద మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదా బొంబాయి రవ్వని, వాటిని కొంచెం కొంచెం వేసుకుంటూ వడియాల్లాగా పెట్టుకోవాలి. ఇలా వడియాల్లాగా పెట్టుకొని ఒకరోజు ఎండలో ఎండబెట్టుకుంటే మనకు వడియాలు ఇలా చక్కగా రెడీ అవుతాయి. చూడండి, ఇలా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడెక్కాక కొంచెం వడియాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి, సగ్గుబియ్యం వడియాల్లాగే చక్కగా పొంగాయి కదా. ఇలా పేపర్ టవల్లోకి తీసుకొని దీనిపై కాస్త కారం చల్లుకొని మొత్తం ఒకసారి కలిపి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చూడండి, మొదట వడియాలు ఇలా ఉన్నాయి. డీప్ ఫ్రై చేస్తే ఎలా చక్కగా వచ్చాయో చూడండి. ఇలా వేయించుకొని సాంబార్ కానీ రసం కానీ అన్నంలో వేసుకొని సైడ్ డిష్గా ఈ వడియాలు పెట్టుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ.